రామ మందిరాన్ని తీసేసి బాబ్రీ మస్జిద్ ని స్థాపించడం జరిగింది అవునండి. అయోధ్యలో. అవునవును 550 ఏళ్ల తర్వాత మళ్ళీ రామ మందిర నిర్మాణం ఎందుకు రామాలయం కట్టాలి? అవును. ఈ డబ్బుల్లో మీరు స్కూల్ కట్టుకోవచ్చు కదా, హాస్పిటల్స్ కట్టుకోవచ్చు కదా, ఇది 10 మందికి ఉపయోగపడతాయి. ఇదే ఇప్పుడు స్కూల్ కట్టవచ్చు కదా. ఇప్పుడు అక్కడ బాబ్రీ మసీద్ కడుతున్నారు అని చెప్పేసి చెప్పంగానే ఎందుకు మసీదే కట్టాలి? కడితే బాబ్రీ పేరు మీద ఎందుకు కట్టాలి? దేవుడి పేరు మీద, అల్లా పేరు మీద కట్టాలి. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాలు బాలాజీ గౌడ్. సో పశ్చిమ బెంగాల్లో బాబ్రీ మసీద్ కట్టడం అనేది వెలుగులోకి వచ్చింది. సో ఈ కట్టడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి, బాబ్రీ మసీద్ అనే ఒక నామకరణం మళ్ళీ ఏ రకంగా చేశారు అనే దాని గురించి మనతో మాట్లాడడానికి అయితే ఉదయ్ మహారాజ్ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం, శ్రీమాత్రే. సో బాబ్రీ మసీద్ అని అనగానే చాలా మంది ముస్లిం సోదరులకు ఆ కట్టడం అనేది గుర్తుకొస్తా ఉంటుంది. రామ మందిరాన్ని కూల్చి ఆ బాబ్రీ మసీద్ ని నిర్మించిన తర్వాత మళ్ళీ మసీద్ ని కూల్చేసి మళ్ళీ రామ మందిరం నిర్మాణం అనేది జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఈ డేస్ లోనే మనం ఉన్నాం. సో మళ్ళీ ఇంకొకసారి పశ్చిమ బెంగాల్లో ఏదైతే బాబ్రీ మసీద్ కట్టడం అనేది తీవ్ర కలకలం రేపుతుందని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఏం చెప్తారు, దీని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? చూడండి, దీని వెనకాల ఒక రాజకీయ కుట్ర ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అమాయకపు ఈ ముస్లిం సోదరులని మభ్యపెట్టి ఒక రాజకీయ కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు హుమాయూన్ అనే ఒక వ్యక్తి. ఓకే. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఇక్కడ రామ మందిరాన్ని తీసేసి బాబ్రీ మస్జిద్ ని స్థాపించడం జరిగింది అయోధ్యలో. 550 ఏళ్ల తర్వాత మళ్ళీ రామ మందిర నిర్మాణం జరిగింది, ప్రతిష్టాపన చేశారు. 1991 డిసెంబర్ 6వ తారీఖు అక్కడ మళ్ళీ అంటే కూల్చివేత. దీని తర్వాత ఇదంతా ఈ ఘట్టం అంతా జరిగింది. అంటే దీనికి ముందు రామాలయం ఉన్నదా లేదా? అంటే రామాలయం ఉన్నది. అంటే ఇప్పటి నుంచి ఉన్నదా అంటే కొన్ని యుగాల నుంచి. అంటే మనం ఇప్పుడు 28వ మహాయుగంలో ఉన్నాం. 24వ మహాయుగంలో రామాయణం జరిగింది. అవునండి. సో అప్పటి నుంచే అయోధ్య నడుస్తున్నది. సో ఈ మందిరం అక్కడదే అని చెప్పేసి రుజువు చేసి కోర్టు తీర్పుతోని మళ్ళీ మనం మందిరాన్ని నిర్మించుకున్నాం. అవును. అలానే కోర్టు వాళ్ళకు కూడా ఒక సమభావంతో వాళ్ళకు కూడా మీరు మస్జిద్ కట్టుకోవడానికి అని చెప్పేసి ఒక స్థలాన్ని కేటాయించింది. మరి అక్కడ కట్టుకోకుండా పశ్చిమ బెంగాల్లో కట్టడం ఏంది? అదొకటి. సరే, కట్టుకుంటున్నారు, మసీద్ కట్టుకుంటున్నారు, దేవుడి పేరు మీద కట్టుకోండి, లేదా మహానుభావులు ఉన్నారు వాళ్ళ పేరు మీద కట్టుకోండి. మనకు ఆదర్శమూర్తి అయిన అబ్దుల్ కలాం, అవును, ఆయన గారి పేరు మీద కట్టండి మసీద్. ఈ బాబ్రీ ఎవరండి? బాబ్రీ ఎవరండి? అవునండి. అంటే ఈ దేశాన్ని కొల్లగొట్టడానికి, ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాడి యొక్క పేరు మీద ఇక్కడ ఈరోజు బాబ్రీ మసీద్ కట్టడం నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇట్లాంటి కట్టడాలు కట్టడం అనేది నిజంగా ఒక టైప్ ఆఫ్ బాధనైతే కలిగిస్తా ఉంది. దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఇప్పుడు రామ మందిర నిర్మాణం చేసేటప్పుడు సోకాల్డ్ సెక్యులర్ వ్యక్తులు, అలానే ఇంకో వర్గానికి చెందిన వాళ్ళు, ఈ ఎడారి మతస్థులు, వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే ఎందుకు రామాలయం కట్టాలి? ఈ డబ్బుల్లో మీరు స్కూల్ కట్టుకోవచ్చు కదా, హాస్పిటల్స్ కట్టుకోవచ్చు కదా, ఇది 10 మందికి ఉపయోగపడతాయి. పాఠశాలలు కడితే అందరికి ఉపయోగపడుతుంది, పిల్లలకు ఉపయోగపడుతుంది, జనాలకు ఉపయోగపడే పనులు చేయాలి కదా. అవునండి అని అన్నారు. ఇప్పుడు ఆ సోకాల్డ్ సెక్యులర్ వాదులు ఎక్కడున్నారు? ఎడారి మతస్థులు 100% క్వశ్చన్ చేయాల్సిన విషయం అండి ఇది. ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు మాట్లాడరే. అక్కడ కట్టి ఎవరికి ఉపయోగం? ఇదే ఇప్పుడు స్కూల్ కట్టవచ్చు కదా. ఇప్పుడు అక్కడ బాబ్రీ మసీద్ కడుతున్నారు అని చెప్పేసి చెప్పంగానే అక్కడ ఒక ఇటుక పెట్టంగానే ఇప్పుడు వందల్లో వేలల్లో టన్నుల్లో ఇటుకలు వచ్చి పడ్డాయి. అవునండి. జేబుల నుంచి డబ్బులు వెదజల్లారు. ఎవరు వండి డబ్బులు అవి? ఎవరి సొమ్ములు అవి? మనం కట్టిన ట్యాక్స్ అండి. మన పన్ను ఏదైతే మనం కట్టిన పన్ను, మన దగ్గర వసూలు చేసిన పన్ను, మనం ఆలయాలకి ఇస్తున్న డబ్బులు, అవన్నీ అక్కడ మసీద్ కట్టడానికి ఉపయోగిస్తున్నారు. మరి ఎక్కడున్నారు సెక్యులర్ వాదులు? ఎక్కడున్నారు? ఎడారి మతస్థులు ఎక్కడున్నారు?
ఏదో మాట్లాడారు కదా. అంటే మన హిందూకి సంబంధించిన హిందూ సాంప్రదాయాలు సంస్కృతికి సంబంధించిన పండగలు వచ్చినా కట్టడాలు వచ్చినా ఏదో వచ్చినా వ్యతిరేకంగా మాట్లాడతారు కదా. ఇదెందుకు అదెందుకు అని. ఇప్పుడు ఎక్కడున్నారు? బయటికి వచ్చి మాట్లాడాలి వాళ్ళు. ఎందుకు మసీదే కట్టాలి? కడితే బాబరి పేరు మీదనే ఎందుకు కట్టాలి? దేవుడి పేరు మీద కట్టు, అల్లా పేరు మీద కట్టడు, బాబరి పేరు మీద. అంటే 100% వివాదాస్పదంగా మార్చే ఒక ప్రయత్నం. అంటే నిజంగా. ఇది శాంతి భద్రతల్లో విఘాతం కలిగి అంటే ఒక హిందూ ముస్లిం చేస్తున్నాడు, అతని మీద చర్య తీసుకోరా. మరి గతంలో మనం మాట్లాడుకున్నట్టు అక్కడ తమిళనాడులో దీపం వెలిగిస్తే ఇది మాది అనుకుంటా కొట్లాడడానికి వచ్చారు కదా. అవును, సో కాల్డ్ సెక్యులర్స్ ఎంపీస్ సెక్యులర్స్. ఇప్పుడు వెళ్ళి మాట్లాడమని, ఇప్పుడు వెళ్ళి లెటర్లు ఇవ్వండి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. అంటే కేవలం హిందూని అణచివేయడానికి ఒక కుట్ర క్లారిటీ కనిపిస్తుంది. కాబట్టి కేవలం సనాతన ధర్మాన్ని నాశనం చేసే ఒక చర్యలు ఇవి. కాబట్టి ఈ భారతదేశాన్ని రక్షించడానికి ధర్మ సంస్థాపన జరగాలి. మళ్ళీ ఏదైతే మనకు కృష్ణ పరమాత్మ చెప్పాడో అది మళ్ళీ, అంటే మనకు ధర్మం కోసం మళ్ళీ మనం నడుం బిగించి వీళ్ళని ఎదిరించాలి. అవునండి, అది ఎలా అయినా సరే ఎదిరించాలి. మనం అందరం నిలబడాలి. ఇప్పుడు ధర్మానికి మనమే నిలబడాలి. అయితేనే మనం మళ్ళీ రక్షింపబడతాము. కాబట్టి ఈ హిందూ బంధువులందరికీ ఇదే నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటివి ఆపితేనే మనం రక్షింపబడతాము, మనం సురక్షితంగా ఉంటాము. ఇలాంటి మళ్ళీ జరగకూడదు అంటే ఈ దేశం భారతదేశం హిందూ రాష్ట్రంగా మారాలి. ఖచ్చితంగా అండి. ఆ హిందూ రాష్ట్రంగా మారితేనే ఇలాంటి వాళ్ళకి మనం చెక్ పెట్టిన వాళ్ళం అవుతాం. సో దీంట్లో చాలా మంది ముస్లిం సోదరులు కూడా హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో అలాంటి వాళ్ళని బేస్ చేసుకొని మన ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏ రకంగా చెప్పాలనుకున్నారు ఇదే విషయం గురించి? చూడండి, ఇక్కడ పుట్టి పెరిగి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్న ఒక ముస్లిం సోదరులు వాళ్ళ మతాన్ని వాళ్ళు అంటే పాటిస్తూ ఇక్కడ మన ధర్మానికి కూడా గౌరవిస్తూ ఉన్న వాళ్ళు అనేకంగా ఉన్నారు. అవునండి, వాళ్ళని నేను తప్పు పడతలేను. కానీ బయట నుంచి వచ్చి మధ్యలో వచ్చి ఈ రోహింగ్యాలు ఈ బంగ్లాదేశీయులు వచ్చి ఎవరైతే నివసించి ఇలాంటి ఒక చర్యలకి చిచ్చు పెట్టడం అంటే ఇలాంటి చర్యలు చేస్తున్నారో అవునండి, ఇద్దరి మధ్యలో చుచ్చు పెట్టడం. కాబట్టి ఈ రాష్ట్రం హిందూ రాష్ట్రం అవ్వాలి. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి సందేశం ఇచ్చారు.